వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం ఎంత ముఖ్యమో దానిని విజయవంతంగా నడపడం, సేల్స్ పెంచుకోవడం అంతకంటే ముఖ్యం. చాలామంది వ్యాపారాలు ప్రారంభిస్తారు, కానీ సరైన సేల్స్ స్ట్రాటజీ లేక నష్టపోతుంటారు. మరి మీ వ్యాపారంలో సేల్స్ పెంచుకోవడం ఎలా, కస్టమర్లను ఎలా ఆకర్షించాలి? ఈరోజు మన టాపిక్ ఇదే. ఈ అంశంపై మనకు దిశానిర్దేశం చేయడానికి దేశంలోని టాప్ కార్పొరేట్ సంస్థలలో బిజినెస్ మేనేజర్గా పనిచేసి ప్రస్తుతం సర్టిఫైడ్ బిజినెస్ కోచ్గా వ్యవహరిస్తున్న శ్రీ ఆళ్ల రాజేష్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హాయ్ సార్, వెల్కమ్ టు ద షో. సో రాజేష్ సార్, సర్టిఫైడ్ కోచ్ అంటే ఏంటి సార్? యాక్చువల్గా ఇది సర్టిఫైడ్ కోచ్ అంటే ఒక బిజినెస్ని నడపడానికి కావలసిన సిస్టమ్స్ని, ప్రాసెసెస్ని అవగాహన చేసుకుని దాన్ని ప్రాక్టికల్గా ఆయా బిజినెస్ స్టేజ్కి తగినట్టుగా, బిజినెస్ సైజుకి తగినట్టుగా ఇంప్లిమెంట్ చేయడం, ఒక బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి. ఓకే, అలాంటి నాలెడ్జ్ని పొందినట్లుగా సర్టిఫికేషన్ తీసుకుంటాం, దాన్నే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ సార్, ఇప్పుడు మనం ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయగానే సేల్స్ అనేవి అనుకున్నంతగా పెరగకపోవడానికి ఉన్న ప్రధాన కారణాలు ఏంటి? సాధారణంగా మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు జనరల్గా కేవలం అనుకుని నా ప్రోడక్ట్ ఇది, దీనికి మార్కెట్లో ఇలాంటి డిమాండ్ ఉంటుంది, ఇలాంటి వాళ్ళు నా ప్రోడక్ట్ని కొంటారు అని స్టార్ట్ చేస్తాం. అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా కేవలం అలా అంటే కొన్ని అజంప్షన్స్తో స్టార్ట్ చేసే బిజినెస్కి సేల్స్ మనం అనుకునే కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కెట్లో అయిపోగానే మన దగ్గర ఒకసారి కొంటారు, రెండుసార్లు కొంటారు. తర్వాత కొత్త కస్టమర్ దగ్గరికి వెళ్ళే మెకానిజం ఉండదు మనకి. సో అలాంటి టైంలో ఆబ్వియస్గా మన దృష్టిలో ఉన్న కస్టమర్స్ అని మనం ఎవరైతే అనుకుంటామో వాళ్ళతో వ్యవహారం అయిపోయిన తర్వాత మార్కెట్ నుంచి కొత్త కస్టమర్స్ రాకపోవడంతో సేల్స్ తగ్గుతాయి. ఓకే సార్, ఇప్పుడు మరి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునేవారు, చేసేవాళ్ళు తమ టార్గెట్ కస్టమర్లను ఎలా గుర్తించాలి? టార్గెట్ కస్టమర్ని గుర్తించడం అంటే మొట్టమొదటిగా మన ప్రోడక్ట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది, ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఎటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. ఎందుకంటే ఒక కస్టమర్ కొనేటప్పుడు ఈ ప్రోడక్ట్ కొనాలి అనుకుని నిర్ణయించుకొని కొనరు. పలానా ప్రాబ్లంకి నాకు ఇది సాల్వ్ చేస్తుంది అని ఒక సొల్యూషన్ కొనుక్కుంటాడు. మనం అమ్మేది ప్రొడక్టే, అతను కొనుక్కునేది తన ప్రాబ్లంకి సొల్యూషన్. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం మార్కెట్లో, ఎవరెవరికి ఎటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం మార్కెట్లో అనేది ఒక మార్కెట్ రీసెర్చ్ నిర్వహించుకోవాల్సి ఉంటుంది. తద్వారా దాన్ని బట్టి మన ఐసిపి అంటారు, ఐడియల్ క్లయింట్ ప్రొఫైల్, ఎటువంటి వాళ్ళు మన ప్రోడక్ట్కి సూటబుల్, మనం ఏ స్టేజ్లో ఉండే కస్టమర్కి అమ్ముతున్నాము అనేది కూడా ముఖ్యమే. సో ఈ ఐడియల్ క్లయింట్ ప్రొఫైల్ అనేది డిసైడ్ చేసుకోవడానికి మనం ఎటువంటి ప్రాబ్లం రిజాల్వ్ చేస్తున్నాం అనేది ఒకటి, ఆ కస్టమర్స్తో, అలాంటి సెట్ ఆఫ్ కస్టమర్స్తో మనం ఆ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాం, ఆ మార్కెటింగ్ లాంగ్వేజ్, వాళ్ళు బిజినెస్లో ఎటువంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, ప్రాబ్లం ఎలా చూపిస్తున్నారు, ఎలా అవగాహన చేసుకుంటున్నారు, అదే లాంగ్వేజ్లో మనం కమ్యూనికేట్ చేయటం ఒకటి. దానికి తగిన వాల్యూ ప్రపోజిషన్, ఆ వాల్యూని వాళ్ళకి కమ్యూనికేట్ చేయటం, దానికి తగిన ధర నిర్ణయించడం అనే ఫ్యాక్టర్స్ కనుక మనం సరైన విధానంలో నిర్ణయించుకోగలిగితే అది సాధ్యపడుతుంది. ఓకే సార్, మీరు ఇందాక అన్నారు మార్కెట్ రీసెర్చ్ అని చెప్పేసి. నిజంగానంటే మన సేల్స్ పెరగాలి అని అంటే మార్కెట్ రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్ అన్నారు. అయితే మార్కెట్ రీసెర్చ్ అంటే ఏంటి, దీంట్లో మెయిన్గా వచ్చేవి ఏంటి? మార్కెట్ రీసెర్చ్ అనేది ఇప్పుడు మొట్టమొదటిగా అది మన దగ్గర స్టార్ట్ అవుతుంది. జనరల్గా సింపుల్ టూల్స్ అంటే ఒక కాంప్లెక్స్ బిజినెస్కి మార్కెట్ రీసెర్చ్ చేయడానికి కొన్ని ఆర్గనైజేషన్స్నే హైర్ చేసుకుంటారు, అదో పెద్ద ఎక్సర్సైజ్గా నడిపిస్తారు. బట్ స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్కి మనం చూసుకున్నట్లయితే ఈ స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్కి మార్కెట్ రీసెర్చ్ ముందు మన దగ్గరే మొదలవుతుంది. మన ప్రోడక్ట్, మన బిజినెస్లో ముందుగా మన స్ట్రెంగ్త్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి అనేది
మొదటిది. దీనికి మార్కెట్లో మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, మనకుండే కాంపిటేటివ్ థ్రెట్స్ ఏంటి అనేవి మార్కెట్లో స్టడీ చేయాల్సిన విషయాలు. సో ఈ ఆపర్చునిటీస్ అనేవి ముఖ్యంగా మనం ఇప్పుడు సపోజ్ వాటర్ బాటిల్ అమ్ముతాం. వాటర్ బాటిల్ మామూలుగా కిరాణా కొట్లో కొనుక్కుంటే 20 రూపీస్ ఉంటుంది. అవును. 3 స్టార్ హోటల్లో అదే వాటర్ బాటిల్కి వేరే రేట్ ఉంటుంది, 5 స్టార్ హోటల్లో వేరే రేట్ ఉంటుంది. ఎక్కడో ఎడారిలో మనం కొనాలంటే అవసరార్థం ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. లేదు నాకు వాటర్ దాహం వేస్తుంది, చుక్క నీరు లేకపోతే అసలు ప్రాణమే ఉండదు అనుకున్న టైంలో సగం ఆస్తి కూడా రాసిచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం ఏ స్టేజ్లో ఉన్న కస్టమర్స్కి అమ్మబోతున్నాం అనేది మార్కెట్ రీసెర్చ్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. సో ఆ అవుట్పుట్తో ఆబ్జెక్టివ్తో మనం మార్కెట్ రీసెర్చ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ సార్, ఈ మధ్య కాలంలో చాలామంది బిజినెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. సో కాంపిటీషన్ కూడా అలాగే పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈ విపరీతమైన పోటీలో కస్టమర్లు తమ బ్రాండ్నే ఎంచుకోవాలి అని అంటే, తమ బ్రాండ్నే తీసుకోవాలి అని అంటే వ్యాపారులు లేదంటే ఆ సంస్థలు ఎలాంటి సేల్స్ స్ట్రాటజీస్ వాడాలి? మొట్టమొదటిగా క్రెడిబిలిటీ ఆఫ్ ద బిజినెస్ అండి. క్రెడిబిలిటీ లెడ్ మార్కెటింగ్. మనం కేవలం ప్రైసు మార్కెట్లో ఎంత ఉంది నేను ఎంతకి ఇస్తానని కాకుండా, వాళ్ళు ఎంతకి ఇస్తున్నారని చెప్పినప్పుడు మనది తగ్గించి అమ్మడం అని కాకుండా, మన క్రెడిబిలిటీ మెయింటైన్ చేయాలి అంటే ఈ ప్రోడక్ట్ వాళ్ళకి ఎలా సహాయపడుతుందో, వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎలా సహాయపడుతుందో మనం క్లియర్గా ఆ వాల్యూని కమ్యూనికేట్ చేయాలి. మన మార్కెటింగ్ మెసేజింగ్, సేల్స్ సిస్టమ్స్ వాటి ఆధారంగా డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. సో తద్వారా మనం కాంపిటీషన్ ఉంది కదా అని ప్రైస్ వార్స్లోకి దిగటం వల్ల క్రెడిబిలిటీ తగ్గిపోతుంది. అలా కాకుండా మన టెస్టిమోనియల్స్, కస్టమర్స్ మన గురించి ఇంతకుముందు మాట్లాడిన విషయాలు ఏంటి, ఈ క్వాలిటీ ప్రోడక్ట్ ఈ క్వాలిటీ ప్రోడక్ట్ వాడితే వాళ్ళకి ఎలా దీర్ఘకాలికంగా ఉపయోగం ఉంటుంది, అలాగే ఈరోజు మార్కెట్లో ఉండి రేపు వెళ్ళిపోయే వ్యక్తిని కాదు, we have been consistently in the market and we are going to be in the market అనే విషయాలు, ట్రస్ట్, మన ప్రొడక్ట్ అమ్మే ముందు మన మీద ట్రస్ట్ అనేది కమ్యూనికేట్ అవ్వాలి. సో తద్వారా కాంపిటీటర్స్ని మనం ఎఫెక్టివ్ స్ట్రాటజీస్తో ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అలాగే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ లేదనంటే సర్వీస్ ధరని నిర్ణయించడంలో ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు ఈ సేల్స్ స్ట్రాటజీలు ఏమైనా పాటించాల్సిన అవసరం ఉందంటారా? ఎలా ఫిక్స్ చేస్తారు దాన్ని, ప్రైసింగ్ ఫిక్స్ చేయడానికి కేవలం ప్రొడక్ట్ దీని అంటే నాకు రా మెటీరియల్ ప్రొక్యూర్ చేయడానికి ఇంత ఖర్చు అవుతుంది, దీన్ని తయారు చేయడానికి ఇంత ఖర్చు అవుతుంది, తయారు చేసేటప్పుడు దానికి శాలరీస్ లేకపోతే ఓవర్ హెడ్స్కి ఎంత ఖర్చు అవుతుంది, దీనికి ఎంత మార్జిన్ నేను రావాలనుకుంటున్నాను ఒక్కొక్క ప్రోడక్ట్కి అనేది మనం ఒక క్యాలిక్యులేషన్ వేస్తాం. ఇది ఒక విధానం, ఇది ట్రెడిషనల్ విధానం. కేవలం అక్కడతో ఆ విధానంలో ప్రైసింగ్ స్ట్రాటజీ ఉండకూడదు. అది బేసిక్. బ్రేక్ ఈవెన్కి మన లాభాలు మినిమం అనేది గ్యారంటీ చేయడానికి అది బేసిక్. అయితే ప్రైసింగ్ స్ట్రాటజీ అనేది ఇందాక నేను చెప్పినట్టుగా ఒకే ప్రోడక్ట్ని మనం అమ్మే కస్టమర్ ఎవరు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికి ఎంత వాల్యూ ఇస్తుంది ఈ ప్రోడక్ట్, ఎటువంటి వాళ్ళకి అమ్ముతున్నాం. ఒక వాటర్ బాటిల్ ఎగ్జాంపుల్ చూసాం. అలాగే ఒకే వస్తువుని లేదా ఒకే పీస్ ఆఫ్ ఫ్యాషన్ క్లోతింగ్ని మనం రోడ్డు మీద షాప్లో కొంటే ఒక రకంగా ప్రైస్ ఉంటుంది, షోరూంలో ఒక ప్రైస్ ఉంటుంది, మాల్లో ఒక ప్రైస్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ లాంజ్లో దాన్నే కొంటే వేరే ప్రైస్ ఉంటుంది. సో ప్రైసింగ్ స్ట్రాటజీ అనేది బ్లాంకెట్గా నేను నా ప్రోడక్ట్ ఇది, నాకు ఎంత ఖర్చు అవుతుంది, దీనికి ఎంత మార్జిన్ కావాలి అని ప్రైస్ ట్యాగ్ ఫిక్స్ చేయటం అనేది అంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ విధానంలో అంత అడ్వైజబుల్ కాదు. మనం ఎవరికి అమ్ముతున్నాం, ఇది వాళ్ళకి ఎంత వాల్యూ ఇస్తుంది, ఎలా
అనే విషయాల మీద మనం ప్రైసింగ్ స్ట్రాటజీని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, ఇందాక మీరు చెప్పినట్టు మనం కస్టమర్ల ట్రస్ట్ గెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇనిషియల్ స్టేజ్లో ఆ ట్రస్ట్ అనేది మనం గెయిన్ చేస్తాము, కానీ పాత కస్టమర్లను మనం నిలబెట్టుకుంటూనే మళ్ళీ కొత్త కస్టమర్లను ఆకర్షించాలి అని అంటే ఆ బ్యాలెన్స్ ఎలా చేయాలి? పాత కస్టమర్లో కమ్యూనికేషన్ ఈజ్ ద కీ అండి. మనం ప్రతి కస్టమర్కి కూడా కమ్యూనికేషన్, ఒకసారి ఒక సేల్ అయిన తర్వాత మళ్ళీ మనం అక్కడతో అతని పని అయిపోదు. అది ఎయిదర్ ఒక మంచి రివ్యూ రూపంలోనైనా రావాలి, లేదా కంప్లైంట్ రూపంలోనైనా తెచ్చుకునే విధానం ఉండాలి మనకి. కంప్లైంట్ మనసులో ఉంచుకుని బయటికి వెళ్ళిపోయే కస్టమర్ మనకి డేంజర్. కంప్లైంట్ మనసులో ఉంచుకుని మనతో మాట్లాడే కస్టమర్ ఆల్వేస్ వెల్కమ్. ఎందుకంటే అతను మనకి మళ్ళీ మన మీద ట్రస్ట్ ప్లేస్ చేస్తున్నాడు అతను. ఎందుకంటే మళ్ళీ మన దగ్గరికి వస్తున్నాడు అంటే ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయగలం అనే ఒక ట్రస్ట్ ఉంది కాబట్టి మన దగ్గరికి వస్తున్నాడు, లేదా మనకి ఎలా హెల్ప్ చేస్తారో చూద్దాం అనే విధానంలో మన దగ్గరికి వస్తున్నాడు. సో అది బిగ్గెస్ట్ ఆపర్చునిటీ మనకి. ఎలా అయితే ఒక సాటిస్ఫైడ్ కస్టమర్ మనకి ఒక మంచి రివ్యూ ఇచ్చి, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి, మంచి టెస్టిమోనియల్ ఇస్తాడో, కంప్లైంట్తో వచ్చే కస్టమర్ కూడా అంత ఇంపార్టెన్స్ ఉన్న వ్యక్తి. మనం ఎప్పుడైతే ఆ కంప్లైంట్ని కనుక మనం అతన్ని సాటిస్ఫాక్టరీగా చేయగలిగామో, మామూలుగా ఇచ్చే టెస్టిమోనియల్ ఫీడ్బ్యాక్ కన్నా చాలా స్ట్రాంగ్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో రైట్ కస్టమర్ కమ్యూనికేషన్ మెకానిజం, ఒక ప్లేస్, ఒక ప్రాసెస్, సిస్టమ్ ఉండాలి. మళ్ళీ అంటే ఒక కస్టమర్ మనతో కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత ఆ లైఫ్ సైకిల్కి తగినట్లుగా సిఆర్ఎం అంటారు కదా, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సిస్టమ్, ప్రాసెస్, ఎక్స్పెన్సివ్ టూల్స్ అవసరం లేదు. కనీసం మామూలుగా ఎక్సెల్ షీట్లో కూడా వాటిని సిఆర్ఎం ప్రాసెస్ని మనం ట్రాక్ చేయొచ్చు. సో ఆ కస్టమర్ లైఫ్ సైకిల్ అంటాం, ఆ ఏ స్టేజ్లో ఉన్నాడు అన్న దాన్ని బట్టి సరైన కమ్యూనికేషన్ వెళ్తూ ఉండాలి. ఎలాగో కొత్త కస్టమర్లను తెచ్చుకోవడానికి ఎలాగూ మనకి సరైన ప్రాసెస్లు ఉండనే ఉంటాయి, మార్కెటింగ్ అండ్ సేల్స్ స్ట్రాటజీస్. ఓకే సార్, ఇప్పుడు అంతా కూడా ఈ డిజిటల్ యుగం నడుస్తుంది. సో ఏ మార్కెటింగ్ చేయాలన్నా కూడా సోషల్ మీడియాని ఒక ఇంపార్టెంట్ వేదికగా మార్చేశారు. అయితే ఈ డిజిటల్ యుగంలో ఈ చిన్న మధ్య తరహా వ్యాపారులకు సోషల్ మీడియా మార్కెటింగ్ ఎలా ఉపయోగపడుతుంది? సోషల్ మీడియా మార్కెటింగ్ మనకి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి, ఎస్పెషల్లీ స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్కి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని రీచ్ అవ్వగలిగే మీడియమ్స్ ఈ సోషల్ మీడియా. అయితే మనం బ్లాంకెట్గా దీనికి లో కాస్ట్ మోడల్స్ ఉంటాయి. వాట్సాప్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అలాగే వెబ్సైట్ ఉంటుంది. సోషల్ మీడియాలో దీన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకోగలిగితే స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్కి ఉపయోగపడే వీలుగా ఉంటుంది. ఎందుకంటే అది బ్లాంకెట్గా నా ప్రోడక్ట్ ఇది అని కాకుండా కొత్త కస్టమర్లని, కొత్త ఎంక్వైరీస్ని తెచ్చుకునే విధానం ఒకటి ఉండాలి. ఆ ఎంక్వైరీస్ తెచ్చుకున్న కస్టమర్లని మన యాక్చువల్గా వాళ్ళ జేబులోంచి డబ్బులు తీసి మనకు పే చేసి కస్టమర్ అయ్యే స్ట్రాటజీ మరొకటి ఉండాలి. ఒకసారి కస్టమర్ అయిన తర్వాత అతని యావరేజ్ సేల్స్ పెంచుకునే విధానం, దానికి కమ్యూనికేషన్ ఒక రకంగా ఉండాలి. అలాగే ఉన్న కస్టమర్స్ని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి రిపీట్ సేల్స్ తెచ్చుకోగలగడానికి దానికి సంబంధించిన మీడియా స్ట్రాటజీ మరొకటి ఉండాలి. సో ఇలా అంటే సోషల్ మీడియాని మనం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలం ఎప్పుడైతే ఈ సరైన కస్టమర్ లైఫ్ సైకిల్ స్టేజ్ని గుర్తించి సరైన కమ్యూనికేషన్ స్ట్రాటజీని మనం నిర్ణయించుకోగలిగితే సోషల్ మీడియా ద్వారా చాలా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. సార్, ఇందాక ఇప్పుడు సోషల్ మీడియా అయినా మనకి టెక్నాలజీ అయినా, ఇందాక మీరు చెప్పారు కూడా సిఆర్ఎం అనే దాని గురించి. సో ఈ సిఆర్ఎం అనేది ఒక సాఫ్ట్వేరా సార్? సిఆర్ఎం అనేది ఒక సాఫ్ట్వేర్. అందులో ఎక్సెల్ షీట్ నుంచి కొన్ని కోట్ల రూపాయల వరకు డిఫరెంట్ స్టేజెస్లో సిఆర్ఎం ప్లాట్ఫామ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఓకే. బట్ మనం చేసుకునే స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్కి
సింపుల్గానే మనం సిఆర్ఎం సిస్టమ్ని మనం రూపొందించుకోవచ్చు. దీన్ని యూస్ చేసి మనం ఈ సేల్స్ ప్రాసెస్ని ఎలా పెంచుకోవచ్చు? ఇందాక చెప్పాను కదా, ఒక ఎంక్వైరీ రావడం అనేది మొట్టమొదటిగా మన బిజినెస్ని టచ్ చేసే పాయింట్. సో ఆ ఎంక్వైరీలు ఎన్ని వస్తాయి, వాటిని పెంచుకోవడం అనేది అది మార్కెటింగ్కి సంబంధించిన విషయం. అయితే ఇక్కడ మనకు టచ్ అయిన తర్వాత మొదలయ్యేది సిఆర్ఎం పని, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఆ ఎంక్వైరీ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఎంక్వైరీ వ్యాలిడిటీ ఏంటి. ఇప్పుడు మనం అనుకున్న అంటే కేవలం ఫోన్ చేసి మనల్ని ఎంక్వైరీ చేసినంత మాత్రాన అతనికి మన దగ్గర కొనగలిగే కెపాసిటీ ఉందా, మనం దేనికైతే మార్కెట్ చేస్తున్నామో అలాంటి బిజినెస్ సిచ్యువేషన్ ఉందా, అతనికి అలాంటి ప్రాబ్లం ఉందా, మనం సాల్వ్ చేసేదేనా అనేది ఒక క్వాలిఫికేషన్ ఆఫ్ ద లీడ్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతని దగ్గర మ్యాన్ అంటాం జనరల్గా, మనీ ఉండాలి, వాళ్ళకి స్పెండ్ చేసే అథారిటీ ఉండాలి, నీడ్ ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడు వాళ్ళు క్వాలిఫైడ్ లీడ్ అన్నమాట. సో సిఆర్ఎంలో మనం ఏం చేస్తామంటే మొట్టమొదటిగా వచ్చిన లీడ్స్ని వాటి క్వాలిఫికేషన్ క్రైటీరియాతో ఫిల్టర్ చేసుకుంటాం. ఆ ఫిల్టర్ చేసుకునే మెకానిజం మొదటి స్టేజ్. తర్వాత కస్టమర్గా కన్వర్ట్ అవ్వడానికి కావలసిన స్టేజ్, సేల్స్ స్టేజ్, దానికి అదొక స్టేజ్. అలాగే కస్టమర్గా కన్వర్ట్ అయిన తర్వాత అతను ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నాడు, లేకపోతే యావరేజ్ టికెట్ వాల్యూ అంటాం. అంటే ఒక సంవత్సరంలో అతని టోటల్ బయింగ్ ఎంత ఉంది, దాని యావరేజ్ టికెట్ అంటే ఒక్క ఆర్డర్కి ఎంత స్పెండ్ చేస్తున్నారు. ఇలా ఆ సిఆర్ఎంలో రకరకాల స్టేజెస్ని మనం ట్రాక్ చేస్తూ ఉంటాం. సో అతను ఉన్న స్టేజ్ని బట్టి దానికి కావలసిన కమ్యూనికేషన్ని ఆటోమేట్ చేయడం కానీ లేదా మాన్యువల్గా పంపించడం కానీ చేయడం సిఆర్ఎం స్ట్రాటజీ అంటాం. ఓకే. అండ్ సార్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆన్లైన్ వెబ్సైట్స్లో అంటే ఆన్లైన్ బిజినెస్ అనేది ఎక్కువ మనం చూస్తున్నాము. అంటే క్లాతింగ్కి సంబంధించిందైనా కావచ్చు, లేదంటే ఫుడ్కి సంబంధించిందైనా కావచ్చు, ఎక్కువ ఆన్లైన్లోనే ఇష్టపడుతున్నారు. సో ఈ ఆఫ్లైన్ సేల్స్ అండ్ ఆన్లైన్ సేల్స్ అంటే ఏంటి, ఈ రెండింటిలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది? ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్ట్ వీఆర్ సెల్లింగ్. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాషన్ రీటైల్ ఉందనుకోండి, ఆన్లైన్లోనూ ఉంటుంది, ఆఫ్లైన్లోనూ ఉంటుంది. బట్ అగైన్ అందులో కేటగిరీస్ మనం ప్రీమియంకి వెళ్ళినప్పుడు వీ షుడ్ సే మిక్స్ ఆఫ్ బోత్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ మనం స్ట్రాటజీని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది, గో టు మార్కెట్ స్ట్రాటజీ. ఎందుకంటే ఆన్లైన్లో కొనే కేటగిరీ వేరు, ఆఫ్లైన్లో కొనే కేటగిరీ వేరు, పెద్దవాళ్ళు కొనే తీరు వేరు, చిన్నవాళ్ళు కొనే తీరు వేరు. సో ఆబ్వియస్గా మనం అయితే ఆన్లైన్లో కూడా మనం అమ్మినప్పుడు రిటర్న్ పాలసీ ఏంటి, ఇటువంటి విషయాలు స్పెసిఫిక్గా మనం డిఫైన్ చేసుకోవడం ద్వారా ఈ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ని ద్వారా రెండు మెర్జ్ చేయడం ద్వారా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కస్టమర్కి. ఓకే. ఇప్పుడు సార్ సేల్స్ పెరగాలి అని అంటే కస్టమర్ సైకాలజీని అర్థం చేసుకుంటూ ఉంటారా మామూలుగా? దాన్ని మనం అది మ్యాండేటరీయా? ఎస్, కస్టమర్ సైకాలజీ అనేది కంపల్సరీ. అంటే ఇందులో B2B సేల్స్ ఉంటాయి, B2C సేల్స్ ఉంటాయి. B2B అంటే బిజినెస్ టు బిజినెస్, అంటే ఒక వ్యాపారం ఇంకొక వ్యాపారవేత్తకో లేకపోతే వాళ్ళ బిజినెస్కో కావాల్సిన ప్రొడక్ట్స్ అమ్మటం B2B సర్వీసెస్ ఉంటాయి, అలాగే B2B ప్రొడక్ట్స్ ఉంటాయి. B2C అంటే కన్జ్యూమర్కి డైరెక్ట్గా అమ్మడం, అంటే రీటైల్ సేల్స్. ఈ రెండు కేటగిరీల్లో B2Cకి ఈ కన్జ్యూమర్ సైకాలజీని అర్థం చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే సూపర్ మార్కెట్స్లో కూడా అదే, ఇప్పుడు మనకు ప్లేస్ చేసే ప్రొడక్ట్స్ ఎక్కడ ఏది ప్లేస్ చేయాలి, కౌంటర్ దగ్గర ఏది ప్లేస్ చేయాలి, ఇవన్నీ కూడా కన్జ్యూమర్ సైకాలజీని స్టడీ చేసి తీసుకునే నిర్ణయాలు. B2Bలో కన్జ్యూమర్ సైకాలజీ పాత్ర తక్కువ ఉంటుంది. ప్రొడక్ట్, దాని వాల్యూ, దాని క్వాలిటీ,
అది డ్యూరబిలిటీ, వీటికి పెద్దపీట వేయటం జరుగుతుంది B2Bలో. ఇప్పుడు ప్రోడక్ట్స్కి సార్ అంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఎక్కువ సార్లు యూస్ చేసే టెక్నిక్ ఏంటంటే డిస్కౌంట్స్ ఇవ్వడం, లేదంటే ఆఫర్లు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటి వల్ల లాంగ్ టర్మ్ సేల్స్ అనేది పెరుగుతుందా, లేదంటే ఆ బ్రాండ్ వాల్యూ అనేది తగ్గిపోతుందా? అది మనం డిస్కౌంట్స్ ఎన్నిసార్లు ఇస్తున్నాము, ఎంత ఫ్రీక్వెన్సీలో ఇస్తున్నాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే. డిస్కౌంట్ ఎప్పుడైతే ప్రైస్ని డిస్కౌంట్ చేస్తున్నామో ఆ క్వాలిటీ పర్సెప్షన్ మీద డెఫినెట్గా దాని ప్రభావం ఉంటుంది. మనం ప్రతిసారి డిస్కౌంట్ ఇస్తుంటే కస్టమర్లు కూడా, కొనేవాళ్ళు కూడా ఆగుతారు మామూలు టైంలో. డిస్కౌంట్ ఎప్పుడు ఇస్తారో అప్పుడు కొందాం అనే దృష్టిలో ఉంటారు. అవును. అలా కాకుండా డిస్కౌంట్స్ అనేది ప్రైస్ డిస్కౌంట్ కాకుండా దానికి వాల్యూ యాడిషన్ ఉండేటట్టుగా, దానికి అడిషనల్గా వాళ్ళకు ఉపయోగపడే విధానంలో ఒక ప్రోడక్ట్ని యాడ్ చేయటము, ఒక సర్వీస్ని యాడ్ చేయటము, వారంటీని ఎక్స్టెండ్ చేయటము, ఇలాంటివి చేయగలిగితే మన వాల్యూ పెరుగుతుంది, మన మీద ట్రస్ట్ పెరుగుతుంది. అంటే ప్రైస్ అనేది తగ్గించేది కాదు అనేది ఒక నిర్ణయానికి, ఒక అభిప్రాయానికి వస్తారు కస్టమర్. సార్, చివరగా మన హలో స్వతంత్ర ప్రేక్షకుల కోసం బిజినెస్లో సక్సెస్ సాధించడానికి మీరిచ్చే ఒక బెస్ట్ సజెషన్ ఏంటి? బిజినెస్ మంత్రం. బిజినెస్లో సక్సెస్ సాధించడానికి అగైన్ అందులో కేవలం ఇది చేస్తే బిజినెస్ సక్సెస్, ఇది చేస్తే బిజినెస్ సక్సెస్ అనేది కాదు. బట్ ఫస్ట్ థింగ్, వీ షుడ్ బి ప్యాషనేట్ అబౌట్ ఇట్. మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో దాన్ని పూర్తిగా మనం ఇష్టంగా చేసేది అయి ఉండాలి. నిబద్ధత, డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఇప్పుడు నేను అంటే యంగ్గా ఉన్నప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకోండి, అప్పుడు రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ నా ఖర్చులకి సరిపోద్ది, ఇంకా మిగులుగా ఉంటుంది. పెళ్ళయింది అనుకోండి, ఎంటర్ప్రెన్యూర్కి బిజినెస్ స్టార్ట్ చేసాం, ఖర్చులు పెరుగుతాయి. పిల్లలు పుట్టారు, ఖర్చులు పెరుగుతాయి. పెద్దవాళ్ళు అవుతున్నారు, ఇంకా ఖర్చులు పెరుగుతాయి. కానీ బిజినెస్ అదే రేంజ్లో గ్రో అవ్వలేదనుకోండి, బిజినెస్ మీద నీరు గారిపోతూ ఉంటారు, ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. బిజినెస్ మీద కాన్స్టెంట్గా మనం అంటే దాని లోపల నిమగ్నం అయి ఉండకుండా దాని పైనుంచి దాన్ని మేనేజ్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. అంటే ఇది ఏదో ఒక సూత్రంతో అని కాదు, ఒక సూత్రంతో సక్సెస్ సాధించడం అనేది మేబీ అది అతిశయోక్తి అవ్వచ్చు. బట్ కంటిన్యూస్ మానిటరింగ్, మనం మార్కెట్లో మన పొజిషనింగ్ ఏంటి, మనం ఎలాంటి కొత్తగా కస్టమర్లను ఎలా తెచ్చుకోవాలి, కొత్తగా వాల్యూ ఎలా ఇవ్వాలి, కొత్త మార్కెట్ని ఎలా క్యాప్చర్ చేయాలి అనేది ప్రాపర్ ప్రాసెస్, సిస్టము. ప్రాసెస్ ఫాలో అయితే దాని రిజల్ట్ వస్తుంది, ప్రాసెస్ ఫాలో అవ్వకుండా ఉంటే రిజల్ట్ రాదు. అది ప్రాఫిట్స్ అయినా, రెవెన్యూ అయినా, బిజినెస్ గ్రోత్ అయినా, ఆ ప్రాసెస్ ఓరియంటెడ్గా కనుక మనం బిజినెస్ని నడిపే విధానం మనం నిర్ణయించుకోవాలి. అది బిజినెస్ సక్సెస్ మంత్ర అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. థ్యాంక్ యూ. సో ఒక వ్యాపారంలో కేవలం ప్రోడక్ట్ బాగుంటే సరిపోదు, దానిని సరైన పద్ధతిలో కస్టమర్లకు చేర్చినప్పుడే సేల్స్ పెరుగుతాయని చాలా చక్కగా వివరించారు. కార్పొరేట్ స్థాయి స్ట్రాటజీలను చిన్న వ్యాపారస్తులు కూడా ఎలా ఉపయోగించుకోవచ్చో మీ అనుభవంతో చక్కని సలహాలు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి హలో స్వతంత్రలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.